సరఫరా చేసి డ్రైనేజీ బాగు చేపిస్తే చాలు, మాకు ఇంకా జీవితాంతం మీ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పినటువంటి సంఘటనలు చాలా ఎదురైనాయి. ఆ క్రమంలోనే ఎలక్షన్ అయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడటం జరిగింది. మన దీనికి సంబంధించినటువంటి అధికారులు పిలిచి వాళ్ళతో మాట్లాడి ఈ మంచినీటి ఎద్దడి ఎందుకు జరుగుతుంది ఏంటనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, దానివల్ల మేము పూర్తి స్థాయిలో మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నాం, చేసినా కూడా అది సరిగా వీలు పట్టలేదు అని చెప్పడం జరిగింది. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఈ మైక్రో ఫిల్టర్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ వారికి, ఇది జిల్లా పరిషత్ పరిధిలో ఉన్నది కాబట్టి వారికి లెటర్ పెట్టి వారి ద్వారా దీన్ని మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు ఈ పూజ ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో అంటే ఇంచుమించు 10 గ్రామాలకి మంచినీటి సరఫరా చేయగలుగుతున్నాం. దీన్ని పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది ప్రారంభించి ఎవరికి కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలనేది మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందులోకి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పల్లెల్లో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకూడదని ఆయన గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి శాఖలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన సూచనల మేరకు ఎవరికి ఏ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది.